బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా పులివెందుల ప్రజా దర్బార్ నిర్వహించారు జగన్. తన నివాసంలో పార్టీ శ్రేణులు నేతలతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే తాము పనిచేసిన పనులకు బిల్లులు రాలేదని కొందరు నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక రేపు కూడా పులివెందులలోనే ఉండనున్నారు జగన్. బుధవారం రాజారెడ్డి ఐ సెంటర్ను ప్రారంభిస్తారు. కడప జిల్లా పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు మాజీ సీఎం జగన్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రజా దర్బార్ కి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రేఖ 2 రోజుల పర్యటనలో భాగంగా వైకాపా అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏదైతే ఆయన తన స్వగృహం వద్దనే ప్రజా దర్బార్ నిర్వహించారు. 12:50కి ఆయన పులివెందులకు చేరుకున్న తర్వాత అక్కడ ఆయన ఏదైతే కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు కూడా కొంతమంది చేరుకున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే పెద్ద ఎత్తున నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పనులు చేపట్టిన వారు తమకు బిల్లులు రాలేదన్న విషయం మీద ఈ సందర్భంగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎంపీ గ్రాంట్స్ కింద చేసిన పనులకు సంబంధించి బిల్లుల విషయంలో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాలన్నిటికీ సంబంధించి తాను పూర్తి స్థాయిలో వారందరికీ తగిన సహాయం చేస్తానంటూ కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ఏదైతే తర్వాత ఆయన 4 ఇళ్లలో తన అనుచరుల ఇళ్లకు వెళ్ళి వారిని పరామర్శించడము, నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది. మహేశ్వర్ రెడ్డి అనే నేత ఇంటికి వెళ్ళాడు. వారి కుమారుడికి ఈ మధ్యనే వివాహమైంది. ఆ దంపతులను, నవదంపతులను ఆశీర్వదించాడు. అదేవిధంగా ఏదైతే మరో 2 నూతన దంపతుల కుటుంబాలను కూడా ఆశీర్వదించాడు. దీంతోపాటు ఒక వైకాపా నేత యొక్క తల్లి మరణించడంతో ఆ కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించాడు. మొత్తం మీద రేపు ఉదయం ఆయన ప్రస్తుతం ఇక్కడున్న మనం ఉన్న ఎల్వి ప్రసాద్ ఐ క్లినిక్ను ఆయన ప్రారంభించనున్నారు. గతంలో ఇక్కడ రాజారెడ్డి హాస్పిటల్ పేరుతో ఒక ప్రముఖ హాస్పిటల్ నడిచేది. రాజశేఖర రెడ్డి మొట్టమొదటిసారిగా డాక్టర్గా తన జీవితం ప్రారంభించినప్పుడు ఆయన కోసం ప్రత్యేకంగా రాజారెడ్డి ఇక్కడ ఒక ఆసుపత్రి నిర్మించాడు. ఈ ప్రదేశంలో అప్పట్లో రూపాయి మాత్రమే కన్సల్టింగ్ పేరుతో రూపాయి ఆసుపత్రి అని పిలిచేవారు. ఈ నేపథ్యంలో ఈ ఆసుపత్రి ఇప్పుడు మొత్తం ఎల్వి ప్రసాద్ నేతృత్వంలో నడవడానికి వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనూ ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ కంటి ఆసుపత్రి నిర్వహణ కోసం ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 9:30కి ఆయన ఈ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. మొత్తం మీద చూస్తే రేపు 12:50కి ఆయన తిరిగి వెళ్ళనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఏదైతే తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడికి చేరుకున్న ఆయన ఆ తర్వాత ఇక్కడ కార్యకర్తలతో కలవడం, అదేవిధంగా వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలో కూడా ప్రతిసారి పర్యటనకు వచ్చిన సందర్భంగా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ బిల్లుల సమస్యలు ప్రతిసారి ఆయన వద్దకు ప్రస్తావనకు రావడంతో ఈసారి వారందరినీ పిలిచి ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. బిల్లులు ఖచ్చితంగా వచ్చే విధంగా తాను కృషి చేశాను. అందుకు సంబంధం అయితే న్యాయ సహాయం కోర్టు ద్వారా ఆయన మనం వెళ్ళి బిల్లులు తెచ్చుకుంటాం. గత ప్రభుత్వంలో కూడా మనము ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో కూడా అప్పట్లో తెలుగుదేశంలో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించడం జరిగింది. ఆ విధంగా కూడా మనం బిల్లులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రేఖ మొత్తం మీద రేపు ఆయన 12:50కి ఇక్కడ నుంచి వెళ్ళనున్నారు. ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి ఆయన బెంగళూరు వెళ్ళనున్నారు. రేఖ. దామోదర్, ఈ ప్రజా దర్బార్లో బిల్లులు కాకుండా ఇంకా ఎటువంటి సమస్యలు జగన్ దృష్టికి వెళ్ళాయి? ప్రజా దర్బార్లో జగన్తో పాటు ఇంకెవరెవరు పాల్గొన్నారు? ప్రజా దర్బార్లో ఆయనతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఇతర స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏదైతే వైకాపా జిల్లా వ్యాప్తంగా ఉన్న వైకాపా నేతలంతా వచ్చారు. ఈ మధ్య కాలంలో వైకాపా నేతల మీద దాడులు, అదేవిధంగా కొంతమంది కింది స్థాయి క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రజాప్రతినిధులు ఇట్లా ఏదైతే కార్పొరేటర్లు కానీ సర్పంచుల స్థాయి వారిని పార్టీ మార్చడానికి ఏదైతే టీడీపీ ప్రయత్నిస్తుందంటూ కూడా వారు ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారందరినీ పిలిచి తాను మాట్లాడతానని చెప్పినారు. ఏదైతే పార్టీ పదవులు పొంది పార్టీ ద్వారా లబ్ధి పొందిన వారు వెళ్ళినంత మాత్రాన ఏం జరగదు. కనీసం పార్టీకి నమ్ముకున్న బలమైన క్యాడర్ మనతో ఉంది, పార్టీ మనతోనే నడుస్తుందంటూ కూడా వారంతా మనతో ఉంటారు, పార్టీతోనే ఉంటారు. పులివెందుల నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతమంది పార్టీ మారినా ప్రజలు మనతో ఉంటారంటూ కూడా ఈ సందర్భంగా వారు ఆయన కార్యకర్తలకు చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద ప్రజా దర్బార్లో ఈ విషయమే ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఈ బిల్లుల సమస్య, అదేవిధంగా కొంతమంది నాయకుల పార్టీ పునర్వ్యవస్థీకరణ ఏ విధంగా జిల్లాలో చేపట్టాలో, అదేవిధంగా ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఏ విధంగా పార్టీ పునర్వ్యవస్థీకరణ మీద దృష్టి పెట్టాలన్న అంశం మీద కూడా చర్చించినట్టు తెలుస్తుంది. రేఖ. రైట్.
థ్యాంక్ యూ దామోదర్.